ఎగ్జాక్ట్లీ టైము 2 అవుతుంది బ్రో. ఈ టైంలో వీడియో ఎందుకు చేస్తున్నానయ్యా అంటే చిన్న విషయం చిన్న అంటే చాలా చిన్న విషయం. ఏది మనకి కానీ ఈ 25 సంవత్సరాల లోపల యువకులకు, యువతి కానీ యువకులు కానీ, ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చూసా బ్రో. నేను శంషాబాద్ పోయి వస్తున్నా. ఇప్పుడు ఇటు బొంగుళూరు, తుక్కుగూడ ఆ ఏరియాలో నుంచి, అవుటర్ రింగ్ రోడ్ కింద నుంచి అయితే ఆదిబట్ల దగ్గర రాగానే ఒక యువకుడు ఒక యువతిని బండి మీద ఎక్కించుకున్నాడు. ఎంత ఘోరంగా తిడుతుండంటే బ్రో, తెలుగు భాషలో ఎన్ని బూతులునే అన్ని తిడుతుండో ఆ అమ్మాయి సైలెంట్ కూర్చుంది. అసలు వీడికి ఇన్ని బూతులు తిట్టే అధికారం ఆ అమ్మాయి వాడు కన్నడ పెంచిండా? జస్ట్ ఆ అమ్మాయికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల, ఈ నా కొడుక్కి సరెండర్ అవ్వడం వల్ల కదా ఈడ అజమాయిషి చూపించేది. సరే తన అవసరాలు ఏమైనా ఏం తీరుస్తుండేది పక్కన పెడితే, నీకు అమ్మనా బూతులు తిట్టే అధికారం నీకు ఎవడిచ్చిండు? అసలు మేము తాళి కట్టినా చూసా, చెక్ చేసా, పెళ్ళి కాలేదు, వాళ్ళని ఫాలో అవ్వకుంటూ వచ్చిన నేను. అంత ఘోరంగా అంటే నేను ఆ అమ్మాయికి తెలవాలి, వీడికి తెలియాలి. ఇంకోటి, ఇప్పుడు నేను నైట్లో ట్రావెల్ చేయడానికి ఎవ్రీ 3 డేస్కి 1 వీక్కి నేను ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే నేను నెక్స్ట్ తీయబోయే సినిమా నైట్ ఎక్కువ ఉంటుంది రోడ్ల మీద. ఇది నాకు హెల్ప్ అవుతుంది. ఇలా మామూలు కనువిప్పు కాలేదు ఇది. ఎవరిని కని పెంచి పోషించిన బిడ్డని ఎవడు తిడుతుండు, అది కూడా అమ్మనాబూతులు. ఆ అమ్మాయి ఏమో డంబాదాన్లాగా ఇటు కూర్చుంటుంది వెనక. సరే అంటే దాన్ని తిట్టడానికే, ఈయనతో తిట్టిపించుకోవడానికే అది ఇక్కడ జాయిన్ అయినట్టుంది. ఏం చేస్తాం. బట్ అమ్మాయిలు కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం అబ్బాయిలు కూడా కొంచెం విజ్ఞత అనేది ఉండాలి.